పిఠాపురం ప్రజలు అదృష్టవంతులే. 20 నెలల్లో పిఠాపురం తీసుకొచ్చినటువంటి నిధుల గురించి, చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి, కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి కష్టాలని తీర్చేటువంటి పరిస్థితి సాధారణ ఎమ్మెల్యే, ఒక సాధారణ మంత్రి, ఒక సాధారణ నాయకుడు చేయగలుగుతాడా? పిఠాపురం దశ దిశ మారిపోతుంది. 2024కి ముందున్నటువంటి పిఠాపురం వేరు, 2024 తర్వాత పవన్ కళ్యాణ్ గారి గెలుపు తర్వాత పిఠాపురం అనేది ఒక చరిత్ర. కేంద్రం నుంచి వచ్చినటువంటి అమృత్ మహోత్సవ్ రైల్వే స్టేషన్స్ లో భాగంగా 37 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఒక్క పిఠాపురం రైల్వే స్టేషన్ ని ఆ స్కీమ్ లో జాయిన్ చేశారంటే ఆలోచించండి. 37 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వంతో ఒక సాధారణ ఎమ్మెల్యే ఒక కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడేటువంటి పరిస్థితులు గత ప్రభుత్వాల్లో ఎప్పుడైనా కనిపించాయా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారి కాబట్టే, పవన్ కళ్యాణ్ గారి కనుకనే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి.